స్వాయంభువ స్వారోచిష ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగివచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు పలుకుతాడు. అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని అడుగగా ఆ మహర్షి గజేంద్ర మోక్షం గాథను వివరిస్తాడు. ఇది పోతన రచించిన భాగవతంలోనిది. విష్ణుమూర్తి గజేంద్రుణ్ణి రక్షించడం. క్షీరసాగ మధ్యంలో త్రికూటం అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి 3 శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం ఇనుముతో, మరొకటి వెండితో అలరారుతుండేవి. ఆ కొండల మీద రకరకాలైన గగన చారులు కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు. ఆ పర్వతం మీద ఉన్న అడవులలో అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగు బంట్లు మెదలైన క్రూర మృగాలతో పాటు ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలో అంధకారం అలముకునేది. ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహ బాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నప్పుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకున్నాయి. గజరాజు జలక్రీడలు ఆడడం. అలా ఏనుగులు చేరుకున్న ఆ సరోవరం అతి విశాలమైనది. ఆ సరోవరం నిండా వికసించిన కలువలు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని మొసళ్ళు కూడా ఉన్నట్లు ఏనుగులకు తెలియదు. ఆడ ఏనుగులు దాహ బాధ తీర్చుకుని జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరంలోకి ప్రవేశించి నీళ్లు తాగి తొండం నిండా నీరు నింపి గగనవీధికి చిమ్ముతున్నాడు. అలా నీరు చిమ్ముతూ ఇంతే సరోవరంలోని కర్కాటక మీనాలు, రోదసిలోని మీన కర్కాటకాలను చేరినట్లు కనిపించింది. కరిమకర సంగ్రామం. ఇలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక మొసలి ఆ గజరాజు కాలు పట్టుకుంది. పట్టు విడిపించుకుని తొండంతో దెబ్బ తీయాలని ఆ ఏనుగు చూసింది. వెంటనే ఆ మొసలి ఏనుగు ముందు కాళ్ళు పట్టింది. ఆ ఏనుగు తన దంతాలతో మొసలిని కుమ్మి విడిచింది. అప్పుడు మొసలి వెనుకవైపు వచ్చి ఏనుగు తోకను కుమ్మి చీల్చింది. అలా ఆ కరి, మకరం ఒక దానిని ఒకటి కుమ్మి చీల్చుకుంటుండగా కరి బలం సన్నగిల్లుతోంది. జలమే తన నివాసస్థానం అవడం వల్ల మకరం బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నీరసిస్తోంది. ఈ సందర్భాన్ని పోతన తన గజేంద్ర మోక్షం కావ్యంలో ఇలా వర్ణించాడు. కరి దిగుచు మకరి సరసికి, గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్, గరికి మకరి మకరికి గరి, భరమనుచును నతల కుతల భటు దరుదు పడన్. మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు మకరాన్ని గెలవడం తన వల్ల కాదు అని నిశ్చయించి తనను రక్షించమంటూ సర్వేశ్వరుడైన నారాయణుడికి ఈ విధంగా మ్రక్కింది. కలండందురు దీనులయన్, గలండందురు పరమయోగి గణములపాలం, గలండందురన్ని దిశలను, గలండు గలం డనెడువాండు గలండో లేండో, లా ఒక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, బ్రాణంబులున్, ఠావుల్ దప్పెను, మూర్చు వచ్చే, దనువుండస్సెన్, శ్రమం వయ్యడిన్, నీవే తప్పనిత, పరం బెరుగ, మన్నింపందగున్ దీనునిన్, రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. కరిమోర విని శ్రీమహావిష్ణువు భూలోకానికి రావడం. మార్చు. అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబుదా, పల మందారవనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలో, తపల పర్యంక రమా వినోది యగు నాపన్న ప్రసన్నుండువి, హ్వల నాగేంద్రము, పాహిపాహి, యనన్ గుయ్యాలించి సంరంభియై. అక్కడెక్కడో వైకుంఠపురంలోని ఓ మూల సౌధం, మేడ. ఆ మేడ పరిసరాల్లో మందారవనం, అందులో అమృత సరస్సు. అక్కడ పర్యంకము, మంచం, పై లక్ష్మీదేవితో వినోదించు శ్రీమన్నారాయణుడికి ఏనుగు, పాహి పాహి, రక్షించు రక్షించు అని పెట్టిన కేక వినిపించగనే వెంటనే బయలుదేరాడు. భక్తుని రక్షించడానికి భగవంతుడు బయలుదేరిన తీరు అమోఘం. సిరికిం జెప్పడు, శంఖచక్ర యుగముంజేదోయి సంధింపడే, పరివారంబును జీరడ భ్రగపతిం వన్నింప డాకర్నికాం, తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచో, పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. గజేంద్రుని ప్రాణాలు కాపాడలనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను 2 చేతుల్లోకి తీసుకోలేదు. సేవకుల నెవరినీ పిలువలేదు. గరుడవాహనాన్ని సిద్ధపరచకోలేదు. చెవి దుద్దు వరకు జారిన జుట్టు చక్కదిద్దుకోలేదు. ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొంగైనా వదల్లేదు. అలా వెళ్తున్న నారాయణుడిని చూసి మహాలక్ష్మి తన మనస్సులో ఈ విధంగా ఆలోచించింది. ఏ దుష్ట దుశ్శాసనుడు కబంధ హస్తాలలోనైనా చిక్కుకుని ద్రౌపదీదేవి వంటి ఇల్లాలు మెరపెట్టుకుంటోందా? మళ్ళీ పరమ మూర్ఖుడైన సోమకాసురుడు వేదాలు దొంగిలించడానికి వచ్చాడా? అసురులు అమరావతి పైకి దండెత్తి వస్తున్నారా? ప్రహ్లాదుని వంటి భక్తులను హింసించే హిరణ్యాక్షుడు మళ్లీ బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది. శ్రీమహావిష్ణువు సుదర్శనాన్ని విడవడం, గజేంద్రుడిని మహావిష్ణువు రక్షించుట. ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరుతూనే తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టగానే విస్ఫులింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మొసలి తలను ఖండించింది.
అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకుని కొలను నుండి వెలువడి కరిణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాడు. అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని, శంఖం పూరిస్తాడు. ఆ పాంచజన్యం ధ్వని శత్రుజనానికి హృదయవిదారకం, సజ్జనులకు ఉల్లాసభరితం కలిగిస్తుంది. నారాయణుడు తన కరస్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకుంటాడు. నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని శ్రీదేవికి చెప్పగా, ఆ లక్ష్మీదేవి దీనుల మొరవిని వారిని రక్షించే శ్రీమహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఏమి ఉంటుందని అంటుంది. గజరాజు మకరం జన్మ వృత్తాంతం. దేవలుడు అనే మునిశాపం వల్ల హూహు అనే గంధర్వుడు మొసలి రూపం ఎత్తి పరమేశ్వరుని కరుణతో శాపవిమోచనం పొంది తన పూర్వ గంధర్వరూపాన్ని పొందాడు. ఇంద్రజ్ఞమునుడు అనే రాజు అగస్త్య మహర్షిని ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మ ఎత్తి నానా బాధలు పొంది శ్రీహరి అనుగ్రహంతో శాపవిముక్తుడై వైకుంఠం చేరుకొన్నాడు.